సజీవ వాహిని ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 శిలువ సాక్షులు అనే మన పాఠ్యభాగంలో 7వ పాఠ్యభాగము సుంకరి హతసాక్షి అయ్యాడు. ఈ యొక్క పాఠ్యభాగము మత్తయి గురించినటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9-10 వర్షాల ప్రకారము యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనొక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. యేసుక్రీస్తు శిష్యుడు మత్తయి క్రీస్తును ఎదుర్కోవడానికి ముందు సుంకరి లేదా పన్ను వసూలు చేసేవాడు. రోమా ప్రభుత్వ పరిపాలన దినాల్లో అణచివేత మరియు నిజాయితీ లేని వారి పద్ధతులతో పన్ను వసూలు చేసేవారిని సమాజం అసహించేది. అటువంటి పరిస్థితుల్లో అతని వృత్తి మరియు సామాజిక స్థితిపై ప్రతికూల అవగాహన ఉన్నప్పటికీ మత్తయి యేసు యొక్క కృప మరియు ప్రేమను అనుభవించినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. యేసును దర్శించిన మత్తయి జీవితం బైబిల్లో ఎక్కువగా వ్రాయబడలేదు. ఎప్పుడైతే సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయిని చూచి యేసు ప్రభు నన్ను వెంబడించుము అన్నాడో అప్పుడు సంకోచం లేకుండా వెంటనే లేచి యేసును వెంబడించడం ప్రారంభించాడు. క్రీస్తుకు అంకితమైన శిష్యులలో ఒకరిగా మారడానికి తన మునుపటి జీవితాన్ని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు పిలుపుకు మత్తయి యొక్క ప్రతిస్పందన తీవ్రమైన విధేయత మరియు క్రీస్తును ఎదుర్కోవడం యొక్క అద్భుతమైన ప్రభావానికి నిదర్శనం. సందేహమేమీ లేకుండా అతను యేసును అనుసరించడానికి అంకితమైన క్రొత్త జీవితాన్ని కొనసాగించడానికి తనకు తెలిసిన ప్రతిదాన్ని, తన జీవనోపాధిని, అతని కీర్తి ప్రతిష్టలను, అతని సౌకర్యాలను పూర్తిగా విడిచిపెట్టాడు. ఈ సాహసోపేత నిర్ణయం మత్తయిలో లోతైన పరివర్తనకు దారితీసింది. అతని హృదయం, ఆలోచన విధానం మరియు ప్రాధాన్యతలను మార్చింది. తత్ఫలితంగా అతను అంకితమైన శిష్యుడిగా మాత్రమే కాకుండా 12 మంది అపోస్తలులు కూడా ఒకడయ్యాడు. యేసు బోధలు, అద్భుతాలు మరియు చివరికి క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానికి కూడా సాక్ష్యం ఇచ్చేవాడిగా ఎంచబడ్డాడు. నేనంటాను, మత్తయి జీవితంపై క్రీస్తు ప్రభావం అద్భుతమైనది. క్రీస్తును కలిసిన రోజు నుండి జీవించిన తన జీవితం అంతా సువార్తను పంచుకోవడానికి అంకితం చేశాడు. ఐథియోపియాలో ఒక రాజు యొక్క నీతిని ధైర్యంగా సవాలు చేసినందుకు క్రీస్తు శకం 60 సంవత్సరంలో కత్తివాతతో మరణించినప్పటికీ మత్తయి యొక్క అచంచలమైన విశ్వాసం దేవుని కృపకు అతీతంగా ఎవరూ లేరనే విషయాన్ని గుర్తు చేసింది. మత్తయి జీవితం యేసును అనుసరించే పరివర్తన శక్తిని ఉదాహరణగా చూపుతుంది. ప్రియమైన బిడ్డలారా, అతను క్రీస్తులో కొత్త జీవితాన్ని స్వీకరించడానికి తన గతం మరియు సామాజిక అంచనాలను విడిచిపెట్టాడు. అదేవిధంగా ఆయనలో సమృద్ధిగా ఉన్న జీవితాన్ని స్వీకరించడానికి మన పాత మార్గాలను విడిచిపెట్టి హృదయపూర్వక భక్తితో మనం కూడా యేసు పిలుపుకు జవాబిద్దాము. మత్తయిలాగా మనం కూడా యేసు ప్రేమ యొక్క పరివర్తన శక్తిని స్వీకరించడానికి మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.